ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి. ఒకసారి 4-5 ఏళ్ల క్రితము బొంబాయి ధర్మక్షేత్రంలో మహిళా సేవాదళ సభ్యులకు ఒసగుటకై స్వామి 100 చీరలను షాపు నుండి తెప్పించారు. స్వామిజీ చేయించు పనులు ఎంతో కరెక్టుగా ఉండునన్నది అందరికీ తెలిసిన విషయం. స్వామి ఒక్కో చీరగా తీసి పరిశీలించి ఎంపిక చేస్తున్నారు. స్వామి చేసిన టెస్టులో 96 చీరలు పాస్ అయినవి. 4 చీరలను స్వామి ప్రక్కన పెట్టివేసిరి. వానిని షాపుకు త్రిప్పి పంపుటకై వాలంటీర్లు వానిని ఒక అట్టపెట్టెలో పెట్టి స్వామి ఎదుటనున్న టేబుల్ పైన పెట్టిరి. స్వామి తన భక్తులతో ప్రియ సంభాషణలు సలుపుచుండిరి. మాటల మధ్యన శ్రీ హిస్లాప్ టేబుల్ వైపు చూచి ఆశ్చర్యంతో, అరే, ఇదేమి వింత, పెట్టె చుట్టూ ఈ నీళ్ళెక్కడి నుండి వచ్చినవి అని అడిగారు. అవును, ఎక్కడి నుండి వచ్చాయి నీళ్లు? పరిశీలించగా ఆ నీళ్లు అట్టపెట్టి నుండి కారుతున్నట్లు తెలియవచ్చినది. అప్పుడు స్వామి చిరునవ్వుతో పెట్టెను తెరిచి అందులోనున్న 4 చీరలను వెలుపలకు తీసి చూపగా ఆ చీరలలోని తడి వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. చీరల అంచులు తడిసి ముద్దయ్యుండినవి. భక్తులకు కారణం అర్థం కాలేదు. కారణం తెలిసిన వారు స్వామి మాత్రమే. స్వామి వివరించారు, స్వామి వద్దని నిరాకరించారే అని దుఃఖాన్ని నాపుకొనలేక ఆ చీరలు ఏడ్చుచున్నవి. మనం ఏడిస్తే కన్నీటిని గుడ్డతో తుడుచుకుంటాము, మరి బట్టలేడిస్తే? అప్పుడు స్వామి వానిని తమ దివ్య హస్తములతో తడిమి ఊరడించారు. శ్రీవారు అప్పుడు అన్నారు, జడమని మీరు అనుకునే వస్తువులలో కూడా జీవం ఉంటుంది. ఒక ఉదాహరణము, రామావతారమున సేతుబంధనము చేయుచుండగా హనుమ హిమాలయముల నుండి కొండలను పెకిలించుకుని వచ్చి అవసరమున్నంత మేరకు వాడుకొనగా మిగిలిపోయిన ఒక కొండను ప్రక్కకు పడవేసెను. అయ్యో, నేను రామకార్యమునకు పనికిరాకపోతినే అని ఆ కొండ దుఃఖముతో ఏడ్చినది. దుఃఖించవలదు, తప్పక నా మరుసటి అవతారంలో నిన్ను ఉపయోగించుకున్నదని శ్రీరామచంద్రుడు వాగ్దానం చేయుచు కబురు పంపిన తర్వాతనే అది ఊరడిల్లినది. శ్రీకృష్ణావతారంలో భగవాన్ ఛత్రము వలె ఎత్తి పట్టుకొనిన గోవర్ధనగిరి ఆ కొండయే. శ్రీరామకృష్ణుల అవతారమైన స్వామి ఇప్పుడు ఆ చీరలను ఈ విధంగా ఉపయోగించి వాని దుఃఖమును తీర్చెదను. తామెంపిక చేసిన చీరలను మహిళా సభ్యురాండ్రకు ఇచ్చి ఆ 4 చీరలను శ్రీమతి హిస్లాప్ మరియు 3 మహిళలకు వానిని ఒసంగినారు స్వామివారు. జడమైన వస్తువు కూడా ప్రేమను గుర్తించగలదు. గుర్తింపు అను పదము సరియైనది కాదేమో కానీ ప్రేమను కొలిచే కొలమానము కనుగొనబడి ఉన్నది. అనంతమైన విశ్వమును అందలి జీవములను రక్షించవలైనను అనంతమైన ప్రేమ కలిగి ఉండట చేతనే దైవమే అవతారం ఎత్తి ఉండెను. ఆ దైవమూర్తి తమ ప్రతి ఊపిరిని ప్రతి పలుకును ప్రేమ పంచుట కొరకు పెంచుట కొరకు ఉపయోగించుచున్నారనుట అతిశయోక్తి కాదు కదా. ఎన్ని సుదీర్ఘమైన దివ్యోపన్యాసములు, ఎన్నెన్ని కార్యక్రమములు వ్యక్తుల కొరకు, కుటుంబముల కొరకు, పసివారి కొరకు, యువతీ యువకుల కొరకు, స్త్రీలను ఉద్దేశించి, దీనుల కొరకై, సమస్త జీవరాశుల కొరకై ఎన్ని మహోన్నత కార్యక్రమములు, ఎంతటి త్రిప్పలు, వేలకు సరియైన ఆహార పానీయములు లేకుండా దర్శనమునొసగుటకై ఎన్ని గంటలు, వేలాది సేవాదళ సభ్యులకు ప్రతి ఒక్కరికి పాద నమస్కారములు అనుగ్రహించుట కొరకై కనీసము 3 గంటల కాలము అడుగంటు వేళ అడుగు వేయుచు మెల్లగా నడిచే ఆ అందమును వర్ణింపతరమా? ఇన్ని వ్యవహారములను నిర్వహించుటకు, సరిదిద్దుటకు ఎంత ఓపిక ఉండాలి? ఆ దేవదేవునకు విపత్తుల నుండి, వైపరీత్యముల నుండి, వ్యాధుల నుండి
విరోధముల నుండి, వ్యాకులము నుండి, దారిద్ర్యము నుండి, వీటన్నింటిని మించి నాస్తికత్వము నుండి, అజ్ఞానము నుండి అనవరతము తమ వేలాది లక్షలాది కోట్లాది భక్తులను ఆ చిన్న మూర్తి, చిన్మయమూర్తి రక్షించుటకు కారణమేమి? ఆ దైవము యొక్క ప్రేమ అణువు విచ్ఛేదం పొందినప్పుడు, విస్తారముగా వికసించినప్పుడు కలుగు అనంతమైన అద్వితీయమైన శక్తియే. ఈ సత్యమును, దృష్టాంతములను, నిదర్శనములను ఎన్న తరము కాదు కదా. ఆ ఇంటి యజమాని విదేశములకేగి ఉన్నారు. ఎదురు చూడని రీతిగా ఆయన శ్రీమతికి హఠాన్మరణము సంభవించుచున్నది. కాని మానవులు ఎరుగని దానిని సర్వజ్ఞులైన దైవం ఎరుగుటననుటలో సందేహమే లేదు కదా. ఆ దైవం ఆవిడకు అవసాన కాలములో దహన సంస్కారములు లోటుపాట్లు లేకుండా సవ్యముగా జరుగుటకు అవసరమైన ఏర్పాట్లను స్వామి చేయిస్తున్నారు. విదేశముల నుండి భర్త తిరిగి వచ్చి తిన్నగా ఇంటికెళ్ళి భార్య యొక్క హఠాన్మరణం గురించి తెలుసుకొని దుఃఖభారంతో కృంగిపోకుండా విమానాశ్రయమునకు వాహనమును పంపి ఆయనను పుట్టినిల్లైన తమ ధామమునకు రప్పించుకొని ఆయనను ఓదార్చి ధైర్యస్థైర్యమును నొసంగి స్వంత ఇంటికి పంపుచున్నారు. ఊరంతా అల్లకల్లోలమై కలవరముతో నిండియున్నది. రక్తము కాలువలో కట్టుచున్నది. భర్త పొరుగురికి వెళ్ళి ఉన్నారు. ఆవిడ ఒంటరిగా భయముతో బితుకుమంటూ ఇంట్లో ఉండగా వీధి వాకిలి తలుపు తట్టబడింది. ఎవరబ్బా, అల్లరిమూక తలుపు తడుతున్నారా, లేక పొరుగురు వెళ్ళిన భర్తగారు తిరిగి వచ్చారా అని ఆవిడ ఆలోచిస్తూ కలవరముతో ఎవరు అని అడిగినది. నేను ఫలానా అని స్వపరిచయం చేసుకుని విధముగా నేను సాయిబాబాను అని చెప్పగా ఆవిడ ఏమిటి, బాబానా, నిజమేనా, నిజమని నమ్మి తలుపు తెరవవచ్చునా అని ఆవిడ సందేహములతో వెనుక ముందులాడుచుండగా మూసిన తలుపులు మూసినట్లే ఉండగా బాబా లోపలికి ప్రవేశించి అభయహస్తమును చూపించి ఆవిడకు కొండంత ధైర్యమును కలిగించి వెంటనే అంతర్ధానమైనారు. కానీ స్వామి దత్తమైన ధైర్యము అంతర్ధానం కాలేదు. ఇటువంటి సంఘటనలెన్నింటిని మనం వినుటలేదు. భక్తుల ఇళ్లల్లో వివాహాది శుభకార్యాలు, ఆఫీసు వ్యవహారములు, వ్యాపార సంబంధమైన విషయములు, కాలేజీ అడ్మిషన్ వ్యవహారములు, ఉద్యోగముల వేటలో ఎదుర్కొని సమస్యలు, ఇలా ఎన్నెన్ని రకముల సమస్యలను ఎన్నింటినో తమ తలపైకెత్తుకొని దైవశక్తితో మాత్రమే కాక మానవ సహజమైన స్థాయిలో కూడా వానిని ఎంతో శ్రద్ధగా తీరుస్తున్నారే. వ్యక్తుల యొక్క కర్మ పరిపాకము వలన వారికి కలుగు సమస్యలన్నింటినీ తీర్చలేకపోయినను వారు ఆ సమస్యలను భరించే శక్తిని, మనోబలమును పొందినట్లు అనుగ్రహించి తమ యందు వారికున్న ప్రేమ భక్తులు సడలకుండునట్లు చేయుచున్నారే. దీనికంతటికీ కారణమేమి, ఆధారమేమి? స్వామిలో నిత్యమై నిరంతరమై ఊటలూరుతున్న ప్రేమామృత ధారలే కదా. సత్యసాయిబాబా మూర్తి భవించిన ప్రేమ వారధిలోని పెద్ద పెద్ద తరంగముల నుండి సన్నటి కృపా బిందువులు మరియు తుంపరులు మన పైన స్ప్రే అయ్యి మనసు ఆనందముతో పులకించినట్లు చేయుచుండును. ఆనంద బిందువులు కొన్ని ముద్దుగా చెంపపై తట్టి ప్రేమతో వీపు మీద తరచినప్పుడు, మనము పలికిన పలుకులే హాస్యముగా అనుకరించినప్పుడు, శ్రీవారు పట్టు అంగి అంచు మనము సిగ్గుతో జంకుతో తలను దాచుకున్నప్పుడు స్వామి మరలా ఆ స్వామి వద్దకే రావాల్సి వస్తున్నది చూసావా అని ఆట పట్టిస్తూ మెడపై భుజంపై ప్రేమగా స్వామి సృశించినప్పుడు ఆ దివ్యకర కమలములకు మన శరీరంలోని ఎముకలు తగిలినప్పుడు ఆ దైవము ఇలా చిక్కిపోయావే బంగారు అని వాత్సల్యంతో పలుకునప్పుడు, బాగా తిని వంటికి బాగు చేసుకుంటావా లేదా అని తర్జనని చూపుచూ బెదిరించినప్పుడు, ఎన్నో వ్యాపకముల మధ్య తీరిక చేసుకొని తమ వద్దకు వచ్చిన ఒక డాక్టరుతో ఆయన ఎలాగూ స్వామి మాటలు వినడం లేదు, నీవే ఆయనకు ప్రోటీన్ బిస్కెట్స్, మిల్క్ ఫుడ్ మొదలైన వానికి ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇవ్వాలి అని చిల్లపిల్లవాడిలా చెప్పినప్పుడు, విదేశీ భక్తుల షర్టు జేబులలో తామే విభూది పాకెట్లు కుక్కునప్పుడు, వారి దేశములలోనున్న ఇతర భక్తుల కొరకు ఆ భక్తుని ప్యాంటు జోబీలో నుండి
కవరును తామే వెలుపలకు తీసి దానిలో విభూది పాకెట్లు కుక్కి అందించినప్పుడు, విభూది పాకెట్కు బదులు తామే కైలాస విభూతిని సృష్టించి ఇచ్చినప్పుడు, దానిని కట్టి భద్రపరచుకొరకై వీలుగా తామే కాగితమును తీసి ఇచ్చినప్పుడు, కొండకచో తాము సృష్టించిన విభూతిని తమ దివ్య హస్తములతో భక్తుల నోట వేయినప్పుడు, అంతకు మించిన వాత్సల్యంతో భక్తుల పెదవుల కంటిన విభూతిని తమ రుమాలుతో తామే తుడిచినప్పుడు, ఉక్కబోయినప్పుడు, ఉన్నట్లుండి తమ పైన చల్లటి గాలి తగిలినప్పుడు, తిరిగి చూసి విసురుతున్న భక్తుని వద్ద నుండి విసనకర్రను లాగుకొని, నాకెందుకీ సేవ, నేనే సేవ చేయడానికి వచ్చి ఉండగా అని తామే ఆ భక్తునికి కూడా కలిపి విసిరినప్పుడు, ఇలా ఎన్ని చెప్పినా తమ శరీరములో అణువణువును ప్రేమతో నింపుకొని ఆ తరగని నిధిని మనకు పంచి ఇచ్చుచున్న మన ప్రేమ భగవాన్ యొక్క అపారమైన కరుణ యొక్క అవ్యాజమైన ఆ ప్రేమ యొక్క పూర్ణ స్వరూప స్వభావములను పూర్తిగా వర్ణించుటకు 1000 నాలుకలున్న ఆదిశేషునికే కూడా వీలు కాదన్నది నిత్య సత్యము. డాక్టరు మిత్రులు శ్రీ జి.కె. దామోదరరావు గారు ఇలా చెప్తారు. పర్తి నుండి బెంగళూరుకి వెళ్తున్న స్వామి కారు వెనుకనే శ్రీ జి.కె.డి గారి పార్టీ ఉన్న కారు పోవుచుండనది. స్వామి కారు ఎంతో వేగముగా పోవుచుండగా వీరి కారు వెనుకబడినది. తర్వాత స్వామి కారు కనుమరుగైపోయింది. కొంతసేపు అయిన తర్వాత వీరికి మరలా స్వామి కారు అగిపించింది. ఎక్కడ స్వామి కారు దారిలో రోడ్డు పక్కన ఆగి ఉండనిది. ఏమైనదో ఏమోనని వీరు కంగారుగా వాని వద్దకు పోగా, భగవాన్ ఏమీ లేదు, మీరు కనిపించలేదే అని కారును ఆపమన్నా అన్నారు. అచ్చులో స్వామి పలికిన పదములు 6 7 మామూలు పదములే అయినను సాయి తల్లి పెదవుల నుండి వానిని విన్న శ్రీ జి.కె.జి ఎవరిలా చెప్పగలరు, ఎవరు చెప్పగలరిలా అని కంఠము ఆ ఆనందాన్ని అనుభూతిలో పూడుకొని పోవుచుండగా గద్గద స్వరముతో అడుగుచున్నారు. మరొక సందర్భమున, అది మధ్యాహ్న సమయమున, స్వామికి అత్యంత సన్నిహితుడైన ఒక భక్తుడు స్వామి వద్ద సెలవు తీసుకొనుచుండగా, భోంచేయిరా అని ఎంతో వాత్సల్యంతో ప్రేమతో ఆజ్ఞాపించుచు తామే స్వయముగా చపాతీని తయారు చేసి వడ్డించారట. సాయి తల్లి బిడ్డకు తల్లి భోజనం వడ్డించి తినిపించిన విధముగా. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.